బొచ్చుల బోట్లు ఆ 3 బోట్లు పోయి ఒకవేళ తలిగినాయి అనుకుందాం, అవి ఎరిగినాయి అనుకుందాం, పోయేదే ఉంది. 6,50,000 మంది ప్రజలు ఈరోజు రోడ్డు మీద పడితే అది పెద్ద న్యూసా? ఆ బోట్లు వచ్చినాయి, ఈ బోట్లు వచ్చినాయి, అది పెద్ద న్యూసా? అది అర్థం కాని పరిస్థితి. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడే పరిస్థితి అనేది కనిపిస్తున్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, విజయవాడ మొత్తం నీళ్ళల్లో కొట్టుకుపోయింది. అట్లాంటి ఒక విజయవాడలో జరిగినటువంటి ఈ సంఘటనని డైవర్ట్ చేయడానికి, డైవర్జన్ పాలిటిక్స్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్లే చేస్తున్నారు. నిజంగా ఎంత దురదృష్టకరం అంటే, ఒకవైపు విజయవాడ మునిగిపోయి అక్కడ ప్రజలు అల్లల్లాడుతుంటే ఈ న్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఈ మీడియా వాళ్ళందరినీ, కెమెరామెన్లందరినీ డైవర్ట్ చేయడానికి ఇక్కడ బోట్ అని చెప్పేసి ఒక కొత్త నాటకం అనేది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంటే, ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు వచ్చి బ్యారేజ్ని గుద్దుకున్నాయి, దీంట్లో కుట్ర ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియాతో పాటు తోకలందరూ, అంటే యూట్యూబ్ ఛానల్ అందరూ ఆ బోట్లు వెనకాల, ఆ బోట్లు వచ్చి బ్యారేజ్ని గుద్దునే అని చెప్పేసి ఆ న్యూస్ వెనకాల పడుతున్నది. కానీ విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఏంది? విజయవాడ కాకుండా అమరావతి మొత్తం మునిగిపోయింది. ఆ విషయాన్ని బయట పెట్టట్లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే, ఒకవైపు మొత్తం విజయవాడ కొట్టుకపోతేనే పట్టించుకునే నాదుడు లేడు అంటే, ఈ బోట్లు వచ్చి గుద్దుకునే అంటే దాన్ని ఎందుకంత పెద్ద విషయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ మనం ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ అనేది చూస్తే ఇందులో కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, బోట్లపై బొంకు అని చెప్పేసి ఒక హెడ్లైన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పాలి. ఇంపార్టెంట్ విషయాలు నేను హైలైట్ చేస్తా, కొంచెం జాగ్రత్తగా చూడండి. నిజంగా నాకు ఈ హెడ్లైన్స్, ఇది హెడ్డింగ్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా బాగా నచ్చింది. వైఫల్యంతో జంకు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు, బోట్లపై బొంకు అని చెప్పేసి ఇచ్చిండు. అంటే అక్కడ విజయవాడలో జరిగినటువంటి వైఫల్యాన్ని దాయటానికి చంద్రబాబు నాయుడు గారు ఈ బోట్లు అని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరతీసిండు. ఇక్కడ మనం చూసుకుంటే, వరద నియంత్రణ సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు. ఎంత దారుణమో అంటే, ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నేను గడిచిన వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా. ఆ ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన అధికారులు దారుణంగా ఫెయిల్ అయిపోయి వరదలు వచ్చి ప్రజలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితులు ఉంటే దాన్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయినారు. ఆ నిర్వాకాలను కప్పిపుచ్చేందుకే బోటు రాజకీయము. ఇందాకటి నుంచి అదే చెప్తున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని మీడియా వాళ్ళు ఎక్కడ బయట పెడతారు అని చెప్పేసి భయపడి, రాజధాని అమరావతి మునిగిపోయింది అన్న నిజాన్ని మీడియా వాళ్ళు ఎక్కడ బయట పెడతారు అని చెప్పేసి భయపడి ఇప్పుడు బోటు అని చెప్పేసి ఆడుకుంటున్నాడు. బొచ్చుల బోట్లు ఆ 3 బోట్లు పోయి ఒకవేళ తలిగినాయి అనుకుందాం, అవి ఎరిగినాయి అనుకుందాం, పోయేదే ఉంది. 6,50,000 మంది ప్రజలు ఈరోజు రోడ్డు మీద పడితే అది పెద్ద న్యూసా? ఆ బోట్లు వచ్చినాయి, ఈ బోట్లు వచ్చినాయి, అది పెద్ద న్యూసా? అది అర్థం కాని పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే, బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ బోట్ల యజమానులంట వీళ్ళిద్దరు. ఎవరు అంటే, ఇలా కనిపిస్తుండ గుండుబాస్, ఈయన పేరు ఉషాద్రి అంట. ఈయన ఒక బోట్లకి యజమాని. ఈయన కాకుండా ఈడ కనిపిస్తుండ రామ్మోహన్ అని చెప్పేసి ఈయన, వీళ్ళిద్దరూ యజమానులు ఆ గుద్దుకున్న 3 బోట్లకి. ఈ ఇద్దరు యజమానులు ఏంటి అంటే, టీడీపీ ఏమంటుంది, వీళ్ళు వైసీపీ మనుషులు కావాలని చెప్పేసి బోట్లను వదిలిపెడితే ఆ బోట్లు వచ్చి ఇక్కడ బ్యారేజీకి గుద్దుకున్నాయి, ఇదో పెద్ద కుట్ర అని చెప్పేసి ఒక కొత్త నాటకం. అంటే నిజానిజాలు ప్రజలకు తెలియవు. బోటు అంటే ఏంటి, ఆ బ్యారేజ్ అంటే ఏంటి, బోట్ వచ్చి బ్యారేజీకి ఎందుకు గుద్దుకుంటుంది, ఈ నిజాలు ప్రజలకు తెలియవు. కాబట్టి ఒక కొత్త సినిమా, అంటే రాజమౌళి సైతం సిగ్గుపడేలాగా ఒక సినిమాని ఇక్కడ డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా పేరే బోటు. ఆ బోట్ ఏంటంటే, ఆ బోటుకి ఇద్దరు ఓనర్లు, ఈడ కనిపిస్తున్నాడు. అక్కడ టీడీపీ ఏమంటుంది, వీళ్ళిద్దరూ వైసీపీ మనుషులు. కాకపోతే నిజం ఏంటి అంటే, వీళ్ళిద్దరు కూడా టీడీపీ మనుషులే. ఎవరి కోసమో ఎరేస్తే ఆ ఎరల మన స్వర ఇరుక్కున్నదంట. అట్లా అయిపోయింది ప్రస్తుతం పరిస్థితి. వీళ్ళిద్దరూ టీడీపీ మనుషులు అని చెప్పేసి ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఇక్కడ ఉషాద్రి అని చెప్పేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఆ ఉషాద్రి తోటి ఎవరున్నారు, లోకేష్ గారితోటి ఏకంగా ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ కింద కనిపిస్తుందా, ఇది చెక్ అనుకుంటున్నా, ఖచ్చితంగా చెప్పలేను. ఏదో చెక్ ఇచ్చుకుంటా ఇక్కడ నిలబడ్డాడు ఉషాద్రి. అంటే ఉషాద్రి ఎవరి మనిషి? టీడీపీ పార్టీకి లేదా టీడీపీ లోకేష్ గారికి వచ్చి చెక్ ఇస్తున్నాడు అంటే ఉషాద్రి ఎవరి మనిషి? ఆబ్వియస్గా టీడీపీ మనిషే. అయిపోయా. రెండో వాడు ఎవరు అంటే ఈ రామ్మోహన్ ఏడున్నాడు? రామ్మోహన్తో ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏముంది, చాలామందితో మాట్లాడతాడు. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా
అంటే ముఖ్యమంత్రి కదా పోతూ పోతూ మాట్లాడినేమో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇస్త్రీ పెట్టి ఉంది ఒకటి. ఇక్కడ చూడండి, టీడీపీ నేత దేవినేని ఉమ్మతో ఇక్కడ కనిపిస్తున్నాడా? దేవినేని ఉమ్మ గారు ఇస్త్రీ చేస్తుంటే కనిపిస్తున్నాడా? ఆయనే మళ్ళీ రామ్మోహన్ నాయుడు. అంటే ఈ రామ్మోహన్ నాయుడు ఒకడే. అంటే రామ్మోహన్ నాయుడు ఎవడు అంటే టీడీపీ మనిషి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. అంటే బోట్లకు ఎవరైతే ఓనర్లు అని చెప్పేసి రోజు ఉదరగొడుతున్నారో ఆ ఇద్దరు ఉదరగొట్టేటోళ్ళు కూడా టీడీపీ మనుషులే. ఇక్కడ ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. చంద్రబాబు లోకేష్ దేవినేని ఉమకు అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. టీడీపీ హయాంలోనే ఆ బోట్లకు అనుమతి. ఈ ఏదైతే 3 బోట్లు వెళ్ళి ఇక్కడ బ్యారేజీని గుద్దుకున్నాయో ఆ 3 బోట్లకి టీడీపీ హయాంలోనే అనుమతి అన్నది వచ్చిందంట. ఈ బోట్లకి గెలిచాక విజయోత్సవ ర్యాలీలు మనం అందరం ఒక వీడియో చూసుంటాం, మీరు కూడా చూసుంటారు. టీడీపీ అంటే కూటమి గెలిచినాక విజయోత్సవ ర్యాలీలు జరిపారు. ఎక్కడ అంటే ఈ బోట్ల మీద. అంటే ఈ బోట్లు అన్నవి అక్కడ కృష్ణానదిలో పోతుంటే అందులో టీడీపీ జెండాలు పెట్టుకుని విజయోత్సవ ర్యాలీలు చేశారు. అట్లాంటప్పుడు ఆ బోట్లు ఎవరివి? టీడీపీవే కదా. బుద్ధి జ్ఞానం రోజు అన్నం తినేటోడు ఎవరికైనా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 4 నెలలుగా కృష్ణా ఒడ్డునే బోట్లకి లంగరు. అంటే ఆ బోట్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, 4 నెలల నుంచి లంగర్లు వేసారంట. అంటే ఆ బోట్లు అక్కడే ఉన్నాయి 4 నెలల నుంచి, ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొచ్చినాయి కాదు. నెక్స్ట్ మనం చూసుకుంటే మరో నిందితుడు రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం సోదరుడి కుమారుడే. ఈ జయరాం ఎవడు మనకి మీకు గుర్తుండే ఉంటుంది. అదేదో అందరూ ఏదో ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఏదో అని చెప్పేసి ఒక తిట్టిండిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, అంటే బుర్రలేనోళ్ళు అని చెప్పేసి చెప్పిండిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని. ఆ జయరాం సోదరుడి కొడుకే అంట. ఎవరు అంటే ఈ రామ్మోహన్ అనేటోడు. అట్లాంటప్పుడు మరి ఎవరి రామ్మోహన్, ఎవరి ఓనరు, ఎవరి బోట్లు అంటే టీడీపీ వాళ్ళ బోట్లే. అట్లాంటప్పుడు టీడీపీ వాళ్ళ బోట్లు అని చెప్పేసి ఇక్కడ ఈ ప్రూఫ్ దొరుకుతుంటే మీరు ఇది వైసీపీ వాళ్ళు అని చెప్పేసి వైసీపీ నాయకులనే అరెస్ట్ చేస్తారు. ఎంత సిగ్గుచేటు. ఇక్కడ కింద చూసుకుంటే టీడీపీకే చెందిన ఆలూరి చిన్న పేరు ప్రస్తావించకపోవడంపై అనుమానాలు. ఇంకోడు ఉన్నాడు ఆలూరి చిన్న అని చెప్పేసి, అసలు ఆ వ్యక్తి పేరే రావట్లేదు బయటికి. వీళ్ళిద్దరి పేర్లన్నా వచ్చినాయి, ఆ వ్యక్తి పేరే రావట్లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే బోట్ల ఉదంతాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టేందుకు బాబు విఫల ప్రయత్నాలు. ఇక్కడ ఒక నిజం కూడా చెప్పాలి. ఏంటంటే ఈ 3 బోట్లు అంటున్నారు కదా, కాదు, ఇది అబద్ధం. మొత్తానికి డ్యామేజ్ అయిన బోట్లు 400 చిల్లర బోట్లు ఉన్నాయి. మొత్తానికి పూర్తిగా డ్యామేజ్ అయినాయి. పాక్షికంగా కొంచెం డ్యామేజ్ అయిన బోట్లు 200 పైగా ఉన్నాయి. ఆ బోట్లు ఎవరికి కనిపిస్తలేవు. ఈ డేటా ఎవరిచ్చారు? 400, 200, ఇది కూడా ప్రభుత్వం ఇచ్చిన డేటానే. అట్లాంటప్పుడు ఈ 3 బోట్లు ఎట్లా అంటారు? ఒక పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చినప్పుడు బోట్లు కొట్టుకొచ్చి 400కి పైగా బోట్లు మొత్తానికి డ్యామేజ్ అయినాయి. 200 చిల్లర బోట్లు పాక్షికంగా డ్యామేజ్ అయినాయి. 3 బోట్లు వచ్చి ఇక్కడ గుద్దుకునే అనుకున్నా కూడా ఇది వరద వల్ల జరిగింది కదా, దీనికి పార్టీలకు ఏం సంబంధం? సరే, పార్టీలకు సంబంధం ఉంది అనుకుందాం. అట్లాంటప్పుడు వీళ్ళందరూ టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళే కదా, ఇక్కడ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా. మరి టీడీపీ వాళ్ళైనప్పుడు వైసీపీ వాళ్ళని చెప్పేసి వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఏంది? ఇది నిజంగా దారుణం. కింద చూసుకుంటే వరద ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేయకుండా తీవ్ర అలసత్వము. నిజంగా వరద ముప్పు మీద నేను చాలా వీడియోలు చేసిన, వాడు అమ్మ జీవితం నన్నే అసలు వేసుకుంటున్నా. అంటే బెదిరింపులు నేను వీడియోలు చేస్తున్నా, బెదిరిస్తున్నారు. బొచ్చు భయపడేదే ఉంది. కానీ నెక్స్ట్ మనం చూసుకుంటే జలాశయాలు నిండు కుండలను తలపిస్తుంటే ఫ్లడ్ కుషన్ ఏది? నేను ఇందాక చెప్పింది ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ ఏది? ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ లేదు. జలాశయాలు మొత్తం నిండుకుని నాగార్జున సాగర్ నుంచి అన్ని గేట్లు ఓపెన్ చేశారు. ఇవాళ పొద్దున్నే వచ్చింది, అన్ని గేట్లు ఓపెన్ చేసి మొత్తం నీళ్ళని దిగువకి వదిలిపెడుతుంటే మరి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ ఏది అంటే లేదు. అందువల్లనే మొత్తానికి ఈరోజు విజయవాడ 3వ వంతు కొట్టుకపోయింది. సిగ్గుచేటు. ఇక్కడ చూసుకుంటే బోట్ల పేరుతో బాబు డ్రామా, ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన పడవలు టీడీపీ వారివే. ఇది 110% నిజం. ఎందుకంటే సాక్షి గారు చెప్పిండు, కథం నిజం అంతే. ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి కదా అబ్బా గుడ్డోడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వైసీపీ వాడిని అనుకుందాం. నేను పోయి టీడీపీ వాళ్ళకి చెక్ ఇస్తానా? ఏనుగా ఇది చెక్కే అయితే, ఒకవేళ ఇది చెక్కే అయితే, కనిపిస్తలేదు ఫోటోలో, చెక్ అయితే అట్లాంటప్పుడు ఈ వ్యక్తి టీడీపీ వాడే అవుతాడు కదా, అందులో సందేహం ఏముంది? నెక్స్ట్ మనం చూసుకుంటే ఈడ ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు రామ్మోహన్ తోటి, చాలామందితో మాట్లాడుతాడు, ఈడ కూడా మాట్లాడుతున్నాడు అనుకుంటే ఈడ ఇస్త్రీ పెట్టబట్టుకుని దేవినేని గారు ఇస్త్రీ చేస్తుంటే వెనకాల ఏం చేస్తున్నాడు అంటే టీడీపీ వాడే కదా. ఇక్కడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అంటే ఈడ చూడండి, బోట్లు వదలడం జాతి ద్రోహం అంట. ఎవరన్నారు ఇది? చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సరే, ఓడించారన్న కక్షతో ప్రజలపై వైఎస్ఆర్సీపీ విషం చిమ్ముతోంది.
ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం చెప్పాలి ఏంటంటే, అన్డౌటెడ్లీ బోట్లు వదలడం జాతి ద్రోహమే. కాకపోతే ఆ జాతి ద్రోహం చేసిన ఆ జాతి ద్రోహులు ఎవరు అంటే, ఇక్కడ అందరూ మీ పార్టీ వాళ్ళే. ఇక్కడ కనిపిస్తుందా? అందరూ మీ పార్టీ వాళ్ళే, బయట వాళ్ళు ఎవరులే, అందరూ మీ వాళ్ళే. ఆ జాతి ద్రోహం చేసింది మీ వాళ్ళే. ఇక ఓడించారన్న కక్షతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం, మీకు వైసీపీకి ఎంత తేడా ఉంది ఓట్లలో? 40% ఓట్లు ఈరోజు కూడా వైసీపీకి ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 1,20,00,000 చిల్లర మంది ప్రజలు ఆల్రెడీ వైసీపీకే ఓటేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి బలం అన్నది ఈరోజు కూడా మిమ్మల్ని నిద్రపోనిస్తలేదు. 2029లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడే మీకు రోజు పొద్దున్నే తెల్లవారుజామున కల వస్తుంది. తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని చెప్పేసి అంటారు. ఆ కళలే మీకు వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి పనులకి ఎప్పుడైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు మా వల్ల జరిగింది అని చెప్పేసి ఒక పెద్దరికంతో ఒక మాట అని, లేదు జరిగింది, దీన్ని మేము ఇట్లా కరెక్ట్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం వేరు. కానీ లేని విషయాన్ని క్రియేట్ చేసి ప్రతిసారి ఇట్లనే చేస్తుంటారు. ఏం చేస్తారు? అమరావతి మునిగిపోయింది, విజయవాడ మునిగిపోయింది, ప్రజలు రోడ్డున పడ్డారు, ప్రజలకి తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఈ బాధలన్నీ డైవర్ట్ చేయాలి అని చెప్పేసి బోట్లు అంటున్నారు. నిజంగా ఇది ఎక్కడా లేని అసలు నిజంగా సిగ్గుచేటండి. ఎందుకంటే ఇది ప్రజల్ని అవమానించడం. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. తప్పకుండా ఈ బోట్లు అన్నవి ఏంటో కాన్సెప్ట్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ప్రజల్ని, వ్యూవర్స్ ఎవరైతే ఇది చేస్తున్నారో ఆ వ్యూవర్స్ని అంటున్నా, ఈ బోట్లు అన్న ఇదైతే పాలిటిక్స్ ఉందో ఈ పాలిటిక్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని వైరల్ చేయవలసిన బాధ్యత మీదే అండి. వైరల్ చేయాలంటే రెండు పద్ధతులు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయాలి. రెండో పద్ధతి ఏంటంటే ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించాలి. ఈ 2 పనులు మీరు చేస్తే ఈ వీడియో వైరల్ అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.